ప్రాస్టేట్ గ్రంథి అనేది యూజువల్గా పురుషుల్లోనే ఉంటుంది. ఈ పురుష గ్రంథి అనేది 50-55 ఇయర్స్ తర్వాత ఉబ్బడం జరుగుతుంది, ఆర్ఎల్స్ ఎన్లార్జ్మెంట్ అంటాం. ఇది నార్మల్గా ఎన్లార్జ్ అయితే దాన్ని బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టాటిక్ హైపోప్లేషియా అంటాం. అదే క్యాన్సర్ అయితే దాన్ని క్యాన్సర్ ప్రోస్టేట్ అంటాం. సో దీనికి రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంటంటే మన బాడీలో సర్క్యులేట్ అయ్యే టెస్టోస్టెరాన్, మేల్ హార్మోన్, దీనివల్ల యూజువల్గా ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉబ్బడం జరుగుతుంది. ఉబ్బిన తర్వాత యూజువల్గా దాన్ని టెస్ట్ చేసి అది బినైన్ అంటే దానికి సపరేట్ యూఆర్పి ప్రొసీజర్స్ చేసుకోవాలి. ఒకవేళ మెలిగ్నెన్సీ అంటే దానికి సపరేట్గా సర్జరీస్ అది చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ సర్జరీ అనేది యూజువల్గా రోబోటిక్ సర్జరీ ప్రాస్టేట్కి వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎందుకు అంటే ఆ యాక్సెసిబిలిటీ అనేది దీనికి చాలా బెటర్గా ఉంటుంది అండ్ బ్లడ్ లాస్ కూడా తక్కువగా ఉంటుంది. సో అండ్ నర్వ్ ఫంక్షన్, ఈ ప్రాస్టేట్ తర్వాత బ్లాడర్కి వెళ్ళే నరాలు ఏవైతే ఉంటాయో అవి బెటర్గా మనం రోబోటిక్ సర్జరీతో ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో ప్రాస్టేటిక్ సర్జరీలో రోబోటిక్ సర్జరీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. సో ఇఫ్ పాసిబుల్ ఆర్ యాక్సెసిబుల్గా ఉంది అంటే ప్రాస్టేటిక్ సర్జరీకి రోబోటిక్ సర్జరీ చేయించుకోవటం ఉత్తమమైన మార్గం.